హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో మనము చవనప్రాసను అందించిన చవన మహర్షి యొక్క వృత్తాంతాన్ని, అదేవిధంగా ఇంట్లో ముళ్ళ చెట్లను అలాగే పాలు కారే చెట్లను పెంచుకుంటే ఏం జరుగుతుందో చూద్దాం. ముందుగా ఇంట్లో ముళ్ళ చెట్లు పాలు కారే చెట్లు ఉంటే అప్పులు అనేవి అవుతాయి. అప్పుల బారిన పడతాము. చాలామంది లోన్ తీసుకోవడం అనేదాన్ని అప్పుగా పరిగణించరు. కానీ ఇంటి కోసమో, బైక్ కోసమో, ఫోన్ కోసమో మనం ఈఎంఐలు కానీ, లోన్స్ కానీ తీసుకోవడం అనేది అప్పుగానే పరిగణించబడుతుంది. ఇక ముళ్ళ చెట్లు గనక ఇంట్లో ఉన్నట్లయితే ఎప్పుడైనా మనం వాటిని కోస్తున్నప్పుడు ముళ్ళులు చేతికి గుచ్చుకొని రక్తం కారే అవకాశం ఉండి అనారోగ్యం పాలవుతాము. అదేవిధంగా పాలు కారే చెట్లు ఇంట్లో ఉన్నట్టయితే వాటిని తుంచితే పొరపాటున ఆ పాలు అనేవి వచ్చి కళ్ళల్లో పడితే కళ్ళు పోయే ప్రమాదం కూడా ఉంది. ఆ కారణం చేతనే ఇంట్లో ముళ్ళ చెట్లను, పాలు కారే చెట్లను పెంచకూడదు అని చెప్తారు. అయితే మారేడు చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు. ఎందుకంటే అది దేవతా వృక్షం కాబట్టి. ఇక మనం జ్యోతిష్యపరంగా చూసుకుంటే ముళ్ళ చెట్లను కానీ, పాలు కారే చెట్లను కానీ ఇంట్లో పెంచితే అప్పుల పాలవుతారు అనేది శాస్త్రంలో ఉంది. ఇక మనకు చవనప్రాసాన్ని అందించిన చవన మహర్షి గురించి తెలుసుకుందాం. భృగు మహర్షి యొక్క భార్య పేరు పులోమ. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు హోమానికి కావలసిన ఏర్పాట్లు చేయమని భృగు మహర్షి చెప్పి స్నానానికి వెళతాడు. అంతలోనే ఒక రాక్షసుడు వచ్చి అగ్నిభట్టారకుణ్ణి పులోమ అంటే ఈవిడేనా, భృగు మహర్షి భార్యేనా అని అడుగుతాడు. అప్పుడు అగ్నిభట్టారకుడు నిజం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ అబద్ధం చెప్తే అతనికి దోషం వస్తుంది అని చెప్పేసి అనుకొని నిజాన్ని చెప్తాడు. ఇక వెంటనే రాక్షసుడు పంది రూపాన్ని ధరించి పులోమను తనపై ఎక్కించుకొని వెళ్తున్నప్పుడు పులోమ గర్భవతిగా ఉండడం కారణం చేత ఆ గర్భం చ్యుతమై నేలపై పడి ఒక పిండం బయటకు వస్తుంది. అదే చవనుడు. ఆ చవనుడు మా అమ్మను ఎవరో దొంగిలించి తీసుకెళ్తున్నారు అని చెప్పేసి కళ్ళు తెరిచి చూడగానే ఆ బ్రహ్మ తేజస్సును చూసి తట్టుకోలేక ఆ రాక్షసుడు భస్మమైపోతాడు. ఇక ఇదంతా భృగు మహర్షి జరిగిన వృత్తాంతం తెలుసుకుంటాడు. అగ్నిపై కోపాన్ని వ్యక్తపరుస్తాడు. నేను లేని సమయాన నా భార్యను కాపాడాల్సిన బాధ్యత నీదే కదా. నువ్వు ఏదో పెద్ద అసత్యం చెప్పినట్టుగా ఎందుకు నిజం చెప్పావు? అసత్యం చెప్పినా కావాల్సిన పరిహారాలను నేను చేస్తుంటిని కదా. కాబట్టి నువ్వు సర్వభక్షకుడివిగా ఉంటావు అని చెప్పేసి శాపాన్ని నీకు ఇస్తున్నాను అని శాపం పెడతాడు. అందుకే నాటి నుంచి నేటి వరకు అగ్నిలో మనం ఏది వేసినా కూడా అది కాలి బూడిదైపోతుంది. ఇక చవనుడు పెద్దగా అవుతున్న కొద్దీ చవనుడికి ఉపనయనం చేస్తాడు. ఆ తర్వాత భృగు మహర్షి చవనునికి జ్ఞానాన్ని మించింది ఏదీ లేదు అని చెప్పేసి తపస్సు చేయమంటాడు. అప్పుడు చవనుడు తన యవ్వనం నుంచి వాక్యార్థం వచ్చేంత వరకు కూడా అతను తపస్సు చేస్తాడు. తన చుట్టూ పుట్టలు, చెట్లు అన్నీ పెరుగుతూ ఉంటాయి. ఇక ఆ చవనుడు పుట్టలో ఉన్నప్పుడు కళ్ళు తెరిచే అతను ధ్యానం చేస్తూ ఉంటాడు, తపస్సు చేస్తాడు. ఇక పుట్ట పెరిగినప్పుడు ఆ పుట్టలోంచి 2 కళ్ళు మిలమిల మెరవడాన్ని ఒక రాజకుమార్తె చూస్తుంది. ఆ పుట్టలోంచి ఒక పుల్లతోని గుచ్చుతుంది. ఆ పుల్ల వెళ్ళి చవనుడి 2 కళ్ళకు గుచ్చుకొని తన నుంచి రక్తం కారడం ప్రారంభమవుతుంది. ఇక రాజకుమారి రాజ్యానికి వెళ్ళిన తర్వాత రాజ్యంలోని వారందరికీ మూత్రపురుషాలు బంధింపబడతాయి. ఇక ఆ రాజకుమార్తె పేరు సుకన్య. నాన్నగారు, నేను ఇలా పుట్టలో ఇలా పుల్లతో గుచ్చాను, ఇలా రక్తం వచ్చింది, అప్పటినుంచే ఇదంతా జరుగుతుంది అనే విషయాన్ని తండ్రితో చెప్పగానే ఆ పుట్టను మెల్లగా తొలిచి చూస్తే అందులోంచి చవనుడు లేచి నిలబడతాడు. మీకు జరిగిన ఈ అపరాధానికి మేము
ప్రాయశ్చిత్తం ఏ విధంగా చేసుకోవాలి అని అడిగినప్పుడు, నీ కూతుర్ని నా దగ్గర ఉంచి వదిలిపెట్టి వెళ్ళు, నాకు 2 కళ్ళు లేవు కదా అని చెప్పేసి అంటాడు. ఇక రాజు అసలే బ్రాహ్మణుడు ఏ విధంగా చూసుకుంటాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు, ఈ అడవిలో ఏం తీసుకొచ్చి పెడతాడు అన్న భయంతోనే మహర్షి చెప్పిన మాటలు కాదనలేక అక్కడ వదిలి వెళ్తాడు. సుకన్య మహా పతివ్రతురాలు, సేవ చేస్తూ ఉంటుంది చవనుడికి. అప్పుడే 2 దేవతామూర్తులు వచ్చి, ఈ ముసలోనికి నువ్వేం సేవలు చేస్తావో, నీకెవరు కావాలో చెప్పు, వారిని తీసుకొచ్చి నీకు వివాహం చేస్తాము అని చెప్పి అంటారు. అప్పుడు నాకు ఎవరు వద్దు, నేను ఇదే విధంగా పతిభక్తితో పతిని సేవించుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించమని ఆశీర్వదించమని అడుగుతుంది. ఇక వారు వెళ్ళి అదంతా కూడా చవన మహర్షి భార్య చెప్తున్నదంతా ఇంట్లోంచి వింటాడు. బయటకొచ్చి భార్యను ఎవరో వచ్చినట్లున్నారే అని అన్నాడు. భార్య విషయమంతా చెప్పగానే చవనుడు వారిద్దరిని మరలా వెనక్కి తీసుకురమ్మంటాడు. భర్తగా నా ఆజ్ఞ అని చెప్తాడు. అప్పుడు ఆమె వారి కోసం వెతుక్కుంటూ వెళ్ళగా వారు ఒక నదిలోంచి స్నానం చేస్తూ యవ్వనంగా మారి బయటకు వస్తారు. అది చూసి ఆమె సుకన్య వచ్చి భర్తతో చెప్తుంది. ఇక వారు ఎవరో కాదు, అశ్విని దేవతలు నాకు యవ్వనాన్ని ప్రసాదించడానికి వచ్చారు అని చెప్పేసి చవనుడు కూడా ఆ నీటిలో మునిగి యవ్వనుడిగా చేరి బయటకు వస్తాడు. ఇక అశ్విని దేవతలను నాకు యవ్వనాన్ని ప్రసాదించారు కాబట్టి బదులుగా మీకు ఏమి కావాలి అని చెప్పేసి అడగగానే, దేవతలందరూ సోమరసాన్ని స్వీకరిస్తున్నారు, మాకు ఇవ్వడం లేదు, మాకు సోమరసాన్ని అనుగ్రహించమని అడుగుతాడు. అప్పుడు చవనుడు యాగం చేసి సోమరసాన్ని తీసే సందర్భంలో ఇంద్రుడు వచ్చి దాన్ని ఆపుతాడు. ఇక అగ్నిహోత్రంలో నుంచి పెద్ద రాక్షసుడు పుట్టి ఇంద్రుణ్ణి తినే ప్రయత్నం చేస్తుండగా ఇంద్రుడు శరణు వేడుకోగానే ఇంద్రుణ్ణి కాపాడతాడు చవనుడు. ఇక యాగం నుంచేసి సోమరసాన్ని అశ్విని దేవతలకు ప్రసాదిస్తాడు. అప్పుడు ఆ రాక్షసుడు, నా నోటి దగ్గర ఆహారాన్ని నువ్వు పక్కకు లాగేశావు అని అనగానే, నీ పేరు మధు అని పేరు పెడుతున్నాను, భూలోకంలో మధు మాంసాలను స్వీకరిస్తూ ఉండు అని చెప్పేసి చెప్తాడు చవనుడు. నాటి నుంచి నేటి వరకు కూడా ఎవరైతే విపరీతంగా మాంసాన్ని తినడం చేస్తూ ఉంటారో చాలా దోషం, అలా చేయకూడదు. ఇక చవనప్రాస అనేది మూలికల సమ్మేళనం. ఇందులో నిత్యము ఉసిరికాయను తీసుకోవడం వలన ఒంటిపై ముడతలు రాకుండా ఉంటాయి. చిన్ననాటి నుంచే ఈ విధంగా రోజు ఉసిరికాయ తీసుకోవడం వలన శరీరం తాజాగా ఉంటుంది, జుట్టు రాలదు. ఇది చవనప్రాశం యొక్క పుట్టుక, అలాగే చవన మహర్షి యొక్క వృత్తాంతం. ఇది ఈరోజు వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.